Hello everyone, welcome to the Maths with Sai Sir. Today we are going to learn a very simple and interesting concept which is about a ratio. Okay, don't worry if you are not good at maths. By the end of this video, you'll be understand it very easily. Okay, so firstly, let us start our topic by taking an example. ఒక స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాము. స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి. ఓకేనా? సో సపోజ్ ఫస్ట్ స్టూడెంట్ గాట్ 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 అండ్ సెకండ్ స్టూడెంట్ గాట్ 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 20. దీంట్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అంటే ఇమీడియట్ గా మనం చెప్పవచ్చు ఫస్ట్ స్టూడెంట్ కి ఎక్కువ వచ్చాయి. ఎంత ఎక్కువ వచ్చాయి అంటే 20 లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10 అనే ఆన్సర్ వస్తుంది. సో అంటే ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంటాం. ఇలా ఇలా ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తక్కువ వచ్చినాయి అని చెప్పడాన్ని మనం కంపారిజన్ అంటాం. నార్మల్ గా ఇన్ జనరల్ సెన్స్ లో మనం కంపారిజన్ ఎక్కువ మటుకి సబ్ట్రాక్షన్ యూజ్ చేస్తాం. కానీ ఇదే క్వశ్చన్ ని కాస్త రివర్స్ లో అడిగితే ఎట్లయితే ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ కన్నా ఎన్ని టైమ్స్ వచ్చింది అని అడిగిన ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ బై సెకండ్ స్టూడెంట్ మార్క్స్ చేసి మనకు 2 టైమ్స్ అని చెప్పేస్తా ఉంటే ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ కన్నా 2 టైమ్స్ మార్క్స్ వచ్చినాయి. సో ఇది కూడా కంపారిజన్. ఈ కంపారిజన్ లో మనం ఏం యూజ్ చేసినాము డివిజన్ యూజ్ చేసినాము. యూజ్ చేస్తూ కంపేర్ చేయడాన్ని ఇలా డివిజన్ యూజ్ చేస్తూ కంపేర్ చేయడాన్ని మనము రేషియో అంటాం. ఓకేనా? సో రేషియో మీన్స్ వాట్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఆఫ్ ద సేమ్ యూనిట్స్ బై యూజింగ్ ద డివిజన్ ఈస్ కాల్డ్ దెన్ రేషియో. రేషియో అంటే ఏంటి? ద కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ అండ్ ద సేమ్ యూనిట్స్ is a fraction that of one quantity is of other. Okay, thus ratio of this A is to B is written as A is to B. Okay, ratio, if you take that first quantity is A, second quantity is B, then ratio of these two quantities is known as an A is to B. This is also can be written in the fraction form as a A by B. A by B form లో కూడా రాయొచ్చు. ఈ రేషియో A is to B లో ఫస్ట్ టర్మ్ ని A ని ఏమంటాము ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటీసిడెంట్ అని, B ని సెకండ్ టర్మ్ లేదా కాన్సిక్వెంట్ అని అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 7:4 అనే నిష్పత్తిలో ఫస్ట్ టర్మ్ ఏంటి 7 ఏమంటాము మనము యాంటిసిడెంట్ అంటాం. సెకండ్ టర్మ్ ఏంటి 4 అంటే ఏంటి దీన్ని ఏమంటాము సెకండ్ టర్మ్ ని కన్సిక్వెంట్ అని కూడా అంటాం. యాంటిసిడెంట్ అంటే ఏంటి విచ్ కమ్స్ ఫస్ట్. యాంటిసిడెంట్ అంటే విచ్ కమ్స్ ఫస్ట్. ఓకేనా? సో ఈ రేషియోకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలి. ద రేషియో బిట్వీన్ ద టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఇన్ ద సేమ్ యూనిట్స్ ఇస్ ఆబ్టైన్ ఆన్ డివైడింగ్ ది ఫస్ట్ క్వాంటిటీ బై సెకండ్ క్వాంటిటీ. ఎట్లా వస్తుంది? ఫస్ట్ క్వాంటిటీని సెకండ్ క్వాంటిటీ డివైడ్ చేస్తే వచ్చేది రేషియో అంటాం. ఇప్పుడు రేషియో బిట్వీన్ 125 సెంటీమీటర్స్ అండ్ 175 సెంటీమీటర్స్ తీసుకున్నట్లయితే దీన్ని 125 బై 175 డివైడ్ చేస్తే మనకి వస్తుంది 25 5 25 7. ఓకే, సో దీన్ని మనం ఇలా రాయొచ్చు 5/7 లేదంటే 5:7 అంటుంది. అలాగే ఇక్కడ రేషియో బిట్వీన్ ద 18 years అండ్ 24 years అంటే 18 ని 24 తో డివైడ్ చేస్తే 6 3 6 4 మనకి ఎంత వస్తుంది 3:4 అనేది వస్తుంది. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ కి రేషియో ఏంటి 5:7, దీని రేషియో ఏంటి 3:4. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఇప్పుడు చూస్తే రేషియో ఇస్ అ ఫ్రాక్షన్ అండ్ ఇట్ హ్యాస్ అ నో యూనిట్స్. దీనికి యూనిట్స్ ఉండదు. ఓకేనా? రేషియోకి ఎలాంటి యూనిట్స్ ఉండవు. ద క్వాంటిటీస్ టు బి కంపేర్ టు ఫార్మ్ ఆఫ్ ఎ రేషియో షుడ్ బి ఇన్ ద సేమ్ కైండ్. క్వాంటిటీస్ ని మనం కంపేర్ చేద్దాం అనుకుంటున్నాము రేషియోని యూజ్ చేస్తూ, ఆ క్వాంటిటీ షుడ్ బి ఇన్ ద సేమ్ యూనిట్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. వీ కెనాట్ హ్యావ్ ద రేషియో బిట్వీన్ 16 years అండ్ 40 rupees. ఇక్కడ 16 అనే క్వాంటిటీ 16 years ఇది ఒక ఇయర్స్ సంబంధించింది, ఇది రూపీకి సంబంధించింది. ఇవి రెండు డిఫరెంట్ క్వాంటిటీస్ అండ్ సేమ్ యూనిట్స్ లేవు అండ్ వీ కెనాట్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సేమ్ యూనిట్స్ కాబట్టి వీటి మధ్య రేషియో పాసిబుల్ కాదు. అలాగే 25 సెంటీమీటర్స్ అండ్ 200 grams తీసుకున్నట్లయితే వీటి కూడా మనకి రేషియో పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు? ఇదేమో సెంటీమీటర్స్ లో ఉంది, ఇదేమో గ్రామ్స్ లో ఉంది. వీ కెనాట్ కన్వర్ట్ దిస్ సెంటీమీటర్స్ ఇంటూ గ్రామ్స్ అండ్ గ్రామ్స్ ఇంటూ సెంటీమీటర్స్. అంటే రేషియో పాసిబుల్ కావాలంటే ఆ రెండు క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే మనం చేయొచ్చు. ఓకేనా? టు ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టూ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ కైండ్ బోత్ క్వాంటిటీస్ షుడ్ బి టేకెన్ ఇన్ ద సేమ్ యూనిట్స్. ఓకేనా? రెండు క్వాంటిటీస్ మధ్య రేషియో కనుక్కోవాలంటే ఆ రెండు క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్ లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ 75 grams కి అండ్ 1 kg కి మన రేషియో కనుక్కోవాలంటే 75:1 అని రాస్తే తప్పైపోతుంది. ఎందుకంటే ఫస్ట్ క్వాంటిటీ అనేది 75 grams, ఇది గ్రామ్స్ లో ఉంది, ఇది కేజీలో ఉంది. సో ఇప్పుడు ఈ కేజీని మనం గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 75 grams టు ది 1 kg అంటే 1000 grams. ఓకేనా? ఇట్లా రాసుకుని అప్పుడు మాత్రమే మనము
రేషియో రాయాలి. అండ్ రేషియో బిట్వీన్ ద 65 centimeters and 1 centimeters, 1 meter. Ratio between the 65 centimeters and 1 meter is how can we write here? It is in centimeters, it is in a meter. So 1 meter is equals to 100 centimeters. So we can take that 65 to 100 అనేది తీసుకోవచ్చు. ఇలా చేస్తేనే మనకు రేషియో వస్తుంది. అండ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో is to be multiplied or divided by same non-zero నెంబర్, దెన్ రేషియో రిమైన్స్ సేమ్. ఒక రేషియోలోని ప్రతి టర్మ్ ని సేమ్ నాన్ జీరో కాన్స్టెంట్ నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే ఆ రేషియోలో ఇలాంటి మార్పు ఉండదు. ఓకేనా? సపోజ్ ఒక రేషియో తీసుకున్నట్లయితే 2:3 ఉందంటుంది. దీంట్లో ఫస్ట్ టర్మ్ ని 3తో, సెకండ్ టర్మ్ ని కూడా 3తో మల్టిప్లై చేస్తే మనకు 6:9 వస్తుంది. అంటే ఫస్ట్ ఉన్నది 2:3, తర్వాత వచ్చింది 6:9. ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్, ఈక్వల్ రేషియోస్ అని అనొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. రేషియో ఇస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? రేషియో A is to be said to be in simplest form if HCF of A and B is 1. If HCF of A and B is 1. ఇక్కడ చూడండి. సో రేషియో చూసుకున్నట్లయితే 3:4 అనేది రేషియో తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ టర్మ్ 3, కన్సిక్వెంట్ అంటే 4. ఈ రెండింటి మధ్య HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1 కాబట్టి మనము రేషియో 3:4 is said to be in simplest form. ఓకేనా? సో అలాగే ఇక్కడ నెక్స్ట్ రేషియో చూసినట్లయితే 12:16. 12:16 ఇస్ సెట్ విజ్ నాట్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఇది సింప్లెస్ట్ ఫామ్ లో లేదు. ఎందుకంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ 4 ఇన్ సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలంటే న్యూమరేటర్ ని, డినామినేటర్ అంటే ఫస్ట్ టర్మ్ ని, సెకండ్ టర్మ్ ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తో డివైడ్ చేయడం. 4 తో డివైడ్ చేస్తే 3:4 వస్తుంది. దీన్ని 3:4 or 3/4 అని కూడా రాయొచ్చు. అంటే టు కన్వర్ట్ ఎ రేషియో ఇస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్, డివైడ్ బోత్ న్యూమరేటర్ బోత్ ద A and B బై ది HCF ఆఫ్ E and B. అంటే ఒక రేషియోని సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఆ రేషియోలోని ఫస్ట్ టర్మ్ కి, సెకండ్ టర్మ్ కి మధ్య HCF కనుక్కొని ఆ HCF తో డివైడ్ చేస్తే, న్యూమరేటర్ ని, డినామినేటర్ ని HCF తో డివైడ్ చేస్తే అప్పుడు ఆ రేషియో సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అని నేను అంటాను. ఓకేనా? ఫస్ట్ రేషియో అంటే ఏంటి మనం నేర్చుకున్నాం. రేషియో అంటే ఏంటి? కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ బై యూజింగ్ డివిజన్ ఈజ్ కాల్డ్ దెన్ రేషియో. ఈ రేషియోలో మనకి రెండు టర్మ్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏమంటాము మనము? యాంటీసిడెంట్ అని. సెకండ్ టర్మ్ ఏమంటాము? కన్సిక్వెంట్ అంటారు. యాంటీసిడెంట్ అంటే ఏంటి? విచ్ కమ్స్ ఫస్ట్. కన్సిక్వెంట్ అంటే విచ్ ఫాలోస్ సెకండ్. ఓకేనా? సో ఇది రేషియోని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో కూడా రాయొచ్చు. A:B ని A/B గా రాయొచ్చు. మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ రేషియోకి ఏదైనా మనకి యూనిట్స్ ఉంటున్నాయంటే రేషియో హ్యాస్ అ నో యూనిట్స్. అండ్ ఏ ఏ రెండు క్వాంటిటీస్ మధ్య రేషియో పాసిబుల్ అవుతుంది అంటే ద క్వాంటిటీస్ విచ్ ఆర్ ఆఫ్ ది సేమ్ యూనిట్స్. ఓకే, సేమ్ యూనిట్స్ ఉన్న క్వాంటిటీస్ మధ్య మాత్రమే రేషియో పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో అలాంటి వాటిని మాత్రమే రేషియో పాసిబుల్ అవుతుంది. ఓకేనా? అండ్ రేషియోలోని ప్రతి టర్మ్ ని సేమ్ నాన్ జీరో నెంబర్ తో మల్టిప్లై చేసినట్లయితే మనకు ఈక్వలెంట్ రేషియోస్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఈ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ సింప్లెస్ట్ ఫామ్ కూడా నేర్చుకున్నాం. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? ఒక రేషియో A to be said to be the simplest form if the HCF of E and B is 1. అంటే యాంటీసిడెంట్ కి కన్సిక్వెంట్ యొక్క HCF 1 ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఆ రేషియో మనము సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అంటున్నాము. సింప్లెస్ట్ ఫామ్ లో మార్చుకోవాలంటే, ఏదైనా ఒక రేషియో సింప్లెస్ట్ ఫామ్ లో మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ రేషియో టర్మ్స్ యొక్క HCF అనుకొని ఆ HCF తో ఫస్ట్ టర్మ్ ని డివైడ్ చేయాలి, అదే విధంగా సెకండ్ టర్మ్ ని డివైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ రేషియో సింప్లెస్ట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. దీనిపైన బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేశాను, ఒకసారి చూద్దాము. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. The ratio of the boys to the girls in the class is 3:2. If there are 30 boys, then how many girls are there? ఓకేనా? మనకి బాయ్స్ టు గర్ల్స్ ఎంత ఇచ్చినాడు? మనకి 3:2 కదా. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఇచ్చినాడు? 30. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ 30, మనం గర్ల్స్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ నేను చెప్తున్నాను చూడండి. 3 కాస్త 30 అయింది. ఇక్కడ 3 రేషియో టర్మ్స్ లో 3, కానీ నెంబర్స్ మాత్రం 30. ఈ 3:30 కావడానికి 3 దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 10. అంటే ఇలా సెకండ్ నెంబర్ కూడా 10 తో మల్టిప్లై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తుంది. 10 into 2 అంటే 20. అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 20 వస్తుంది. సార్ ఇలా కాకుండా డిస్క్రిప్టివ్ వేలో ఎలా చేస్తాము అంటే, మనకు బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఇచ్చినాడు కదా, ఎంత? 3:2 ఇచ్చినాడు కాబట్టి దీంట్లో బాయ్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 3x అనుకోవాలి. గర్ల్స్ multiple of 2, second term represents number of girls, so 2x. But as per the question, number of boys as a 30. అంటే
రేషియో టర్మ్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత 3x. యాజ్ పర్ ద క్వశ్చన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 30. ఫ్రమ్ దిస్ x is equals to 30/3. 3 1s are 3 10s are. సో x వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది నెంబర్ ఆఫ్ గర్ల్స్ రేషియో ప్రకారం నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత 2x. 2 into 10, x వాల్యూ 10 కాబట్టి 20. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20 వస్తుంది. ఇది ఒక పద్ధతి సార్. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. రెండు మెథడ్స్ లో ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. కానీ మీకు ఫస్ట్ మెథడ్ ఒకసారి హ్యాబిచువేటెడ్ చేస్తే, అంటే ఒకసారి అలవాటు పడ్డారంటే ఈ మెథడ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవడానికి ఫస్ట్ మెథడ్ ఫాలో అయితే బెటర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ది యాపిల్స్ టు ది ఆరెంజెస్ ఈస్ గివెన్ as 4:5. 4:5. యాపిల్స్ టు ఆరెంజెస్ ఇస్ వాట్ 4:5. దీంట్లో యాపిల్స్ ఎన్ని ఇచ్చినాడు 20 అయితే ఆరెంజెస్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి రేషియోలో యాపిల్స్ ఏది రిప్రజెంట్ చేస్తుంది 4. ఈ 4 కాస్త ఎన్నైనాయి ఈ 20 అయింది కాబట్టి దీంతో మల్టిప్లై చేసినారు 5తో. సో నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ రావాలంటే సెకండ్ టర్మ్ ని 5తో మల్టిప్లై చేస్తే 5 5 25 వచ్చేస్తుంది. ఇది ఇలా వస్తుంది. లేదు అంటే డిస్క్రిప్టివ్ మేనర్ లో మనము యాపిల్స్ ఇస్ టు ఆరెంజెస్ ఇస్ ఈక్వల్స్ టు 4:5. దీంట్లో ఆరెంజెస్ మనము యాపిల్స్ 4x, ఆరెంజెస్ 5x అనుకుని ఈ 4x కాస్త 20 కాబట్టి దీంట్లోంచి మనం x కనుక్కోవాలి. x కనుక్కోవాలంటే 20/4 దట్ మీన్స్ 5. x వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది కాబట్టి ఆరెంజెస్ ఎంత అవుతుంది 5x అంటే 5 5 25. అలా చేసిన ఆన్సర్ 25 వస్తుంది. మీ ఇష్టం, మన కన్వీనియంట్ ప్రకారం మనం చేసుకోవచ్చు. ఓకేనా. నౌ లెట్ us see the next question. Two numbers are in the ratio of 2:3. If their sum is 50, then find a smaller number. ఓకేనా. మనకి రెండు నెంబర్స్ ఇచ్చినారట, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్. యాజ్ పర్ ద రేషియో ఫస్ట్ నెంబర్ is 2:3. ఓకేనా. అంటే రేషియో ప్రకారం ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ 3. దీని ప్రకారం టోటల్ ఎంత అవుతుంది 2 + 3. ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ 3 కాబట్టి టోటల్ ఏమవుతుంది 5 అవుతుంది. కానీ యాజ్ పర్ ద క్వశ్చన్ టోటల్ సమ్ ఎంత ఇచ్చినాడు 50 ఇచ్చినాడు. అంటే ఈ 5 కాస్త 50 అయింది కాబట్టి దేంతో మల్టిప్లై చేస్తున్నారు 10తో. కాబట్టి దీంట్లో స్మాలర్ పార్ట్ ఏంటి ఫస్ట్ పార్ట్ కావాలంటే ఫస్ట్ పార్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ పార్ట్ ని కూడా 10తో మల్టిప్లై చేయాలి. 10 2 20 అంటే ఫస్ట్ పార్ట్ ఎంత 20. దట్ ఇస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. సార్ అలా కాదు అంటే మనము ఫస్ట్ పార్ట్ ఇస్టు సెకండ్ పార్ట్ ఇచ్చినారు కదా, సో అది 2:3 కాబట్టి దీంట్లో ఫస్ట్ పార్ట్ మనము మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ సెకండ్ పార్ట్ మల్టిపుల్ ఆఫ్ 3. సో టోటల్ సమ్ గివెన్ యాజ్ 50. సమ్ అంటే 2x + 3x. 2x + 3x ఎంత వస్తుంది 50. ఫ్రమ్ దిస్ 5x is equals to 50. దీంట్లోంచి x is equals to 50/5. 5 1s are 5 10s are. సో x is equals to 10 వచ్చింది కాబట్టి దీంట్లో చిన్న నెంబర్ ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి 2x అంటే 2 10s are 20. మళ్ళీ అదే 20 వస్తుంది. ఎలా చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. చూసినట్లయితే ద రేషియో ఆఫ్ ద టూ నెంబర్స్ ఈస్ గివెన్ as 5:7. ఇఫ్ దేర్ డిఫరెన్స్ ఇస్ 20, దెన్ ఫైండ్ ద లార్జర్ నెంబర్. ఓకేనా. మనకి రెండు నెంబర్స్ రేషియో ఇచ్చినాడు, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎంత 5 అండ్ సెకండ్ నెంబర్ 7 యాజ్ పర్ ద రేషియో. ఓకేనా. వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి అంటే గ్రేటర్ మైనస్ స్మాలర్. గ్రేటర్ నెంబర్ ఏంటి 7, స్మాలర్ ఏంటి 5. 7 - 5 ఎంత 2. As per the ratio, difference is 2. But as per the question, this difference is given as 20. అంటే ఈ రేషియో టర్మ్స్ ప్రకారం డిఫరెన్స్ ఏమవుతూ, కానీ డిఫరెన్స్ వాల్యూ 20 ఇచ్చిన కాబట్టి 2 కాస్త 20 అయింది కాబట్టి దీంతో 10తో మల్టిప్లై చేస్తే 20 అయింది. అలాగే లార్జర్ పార్ట్ అడిగినారు కాబట్టి దీంట్లో లార్జర్ పార్ట్ సెకండ్ నెంబర్ కాబట్టి ఈ సెకండ్ వాల్యూ కావాలన్నా కూడా ఇదే 10తో ఇక్కడ మల్టిప్లై చేయడం. 7 10 70 అంటే సెకండ్ పార్ట్ ఏంటి మనకి లార్జర్ పార్ట్ ఏంటి 70 వస్తుంది. సార్ ఇలా కాదు అంటే మీరు ఏం లేదు, సేమ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇస్టు సెకండ్ నెంబర్ గివెన్ as 5:7. కాబట్టి మనం ఫస్ట్ నెంబర్ ని మనము 5x అని, సెకండ్ నెంబర్ ని మనము 7x అనుకుని, డిఫరెన్స్ అంటే గ్రేటర్ మైనస్ స్మాలర్ అంటే సెకండ్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ ఫస్ట్ నెంబర్ is equals to 20. అంటే 2x is equals to 20. x is equals to 20/2. మళ్ళీ అదే 10 వస్తుంది. x is equal to 10 వచ్చిన తర్వాత లార్జర్ పార్ట్ ఏమవుతుంది సెకండ్ నెంబర్ కాబట్టి 7x అంటే 7 10 70. ఇలా చేసిన అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో మ్యాథ్స్ ఫస్ట్ మెథడ్ కి మీరు ఫాలో అయితే బెటర్. అన్ని ప్రాబ్లమ్స్ ఇలా చేయడానికి కుదరదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా చేయడానికి మనకు కుదరదు. అంటే తొందరగా మనకి ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అని, అలాంటప్పుడు మనం మర్చిపోయి ఉన్నప్పుడు, అలాంటి ఎగ్జామ్ టెన్షన్ లో అలాంటి మర్చిపోయినప్పుడు మనం ఈ మెథడ్ కూడా నేర్చుకోవడం ఉత్తమం. ఓకేనా. సో లెట్ us see the next question. In a bag
red and blue balls are in the ratio of 3:4. If the total balls are 28, then how many are red? How many are red? మనకి రెడ్ బాల్స్ ఇస్ టు బ్లూ బాల్స్ గివెన్ as 3:4. దీంట్లో రేషియో టర్మ్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఏంటి 3, నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఎన్ని 4, టోటల్ ఎన్ని అవుతుంది మనకి బ్యాగ్ లో 3 రెడ్ బాల్స్ 4 బ్లూ బాల్స్ అయితే టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నట్టు 7 బాల్స్. కానీ క్వశ్చన్ ప్రకారం టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయంట 28 బాల్స్ ఉన్నాయి. 28 కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి 4 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి కనుక్కోవాల్సింది ఏంటి రెడ్ బాల్స్ కాబట్టి, సో ఈ రెడ్ బాల్స్ క్వాంటిటీ 3ని కూడా 4 తో మల్టిప్లై చేస్తే 3 4 12. ఇదే ఆన్సర్ మనకి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. The ratio of the incomes of A and B is given as 2:3. If A earns 4,000 rupees, find B's income. ఓకేనా, మనకు A's income, B's income. A's income రేషియో ప్రకారం 2, B's income is 3. కానీ వాట్ ఈస్ ద A income యాజ్ పర్ ద వాల్యూ, యాజ్ పర్ ద క్వశ్చన్? A income ఏంది 4,000 అయింది. అంటే ఈ 2 కాస్త 4,000 అయింది కాబట్టి 2 టేబుల్ 4 ఎప్పుడు వస్తుంది 2గా. సో అంటే 2,000 తో మల్టిప్లై చేసినాడు. కాబట్టి బీస్ ఇన్కమ్ రావాలంటే రేషియోలో బి టర్మ్ ని అదే 2,000 తో మల్టిప్లై చేస్తే 3 into 2,000 దట్ ఈస్ 6,000. సో బీస్ ఇన్కమ్ ఏమవుతుంది 6,000 అవుతుంది. దట్ ఈస్ ఆఫ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. The ratio of the two numbers is 4:5. If the first number is this is first number. If the first number is 20, then find other. ఓకేనా, సో మనకి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ యాజ్ పర్ ద రేషియో ఫస్ట్ నెంబర్ ఏంటి 4, సెకండ్ నెంబర్ ఏంటి 5. కానీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ నెంబర్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ 20. ఈ 4 కాస్త 20 అయింది కాబట్టి 4 ని దేంతో మల్టిప్లై చేస్తే 20 వచ్చింది మనకి 5 తో మల్టిప్లై చేసినాం. కాబట్టి సెకండ్ నెంబర్ వాల్యూ రావాలన్నా మనము ఫస్ట్ సెకండ్ కన్సిక్వెంట్ ని కూడా 5 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, 5 5 25. సెకండ్ నెంబర్ ఏంటి 25. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. Ratio of the boys to total students. Ratio of the boys to the total students given as 3:5. Then if the total students is 50, then how many boys are there? ఇక్కడ క్వశ్చన్ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనకి రేషియో బిట్వీన్ ద బాయ్స్ టు టోటల్ గివెన్ as 3:5. అంటే మనకు బాయ్స్ 3, టోటల్ 5 ఉన్నట్లయితే దాంట్లో 3 బాయ్స్ ఇచ్చినారు. కానీ క్వశ్చన్ ప్రకారం టోటల్ ఎంతమంది ఉన్నారంట 50 మెంబర్స్ ఉన్నారంట. అంటే రేషియో ప్రకారం 5 అనేది ఎంత అయింది 50 అయింది. కాబట్టి దీన్ని 10 తో మల్టిప్లై చేశాడు. కాబట్టి నెంబర్ ఆఫ్ బాయ్స్ కావాలంటే ఈ ఫస్ట్ టర్మ్ ని కూడా 10 తో మల్టిప్లై చేయాలి. 3 10 30 వస్తుంది. సో ఒక్కోసారి ఇదే క్వశ్చన్ కి నెంబర్ ఆఫ్ బాయ్స్ కనుక్కునే బదులు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అడుగుతారు. ఇక్కడ మొత్తం టోటల్ ఎంత 50, బాయ్స్ ఎంత 30 కాబట్టి గర్ల్స్ ఎంత అవుతుంది 20 అవుతుంది. అదే ఆన్సర్ అవుతుంది. కాస్త జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏం అడుగుతున్నారు అని తెలుసుకొని తెలుసుకోవాలి. సో దీనికి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see the next question. A sum is divided in the ratio of 1:3. If total is 300 rupees, find the smaller part. ఓకేనా, ఒక అమౌంట్ ని 2 పార్ట్గా చేసినాడు. ఓకేనా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. వీటి మధ్య రేషియో ఎంత ఇచ్చినాడు 1:2. అంటే రేషియో ప్రకారము ఫస్ట్ పార్ట్ 1 రూపీ అయితే సెకండ్ పార్ట్ 2 రూపీస్ అవుతుందంట. ఫస్ట్ పార్ట్ 1 రూపీ అయితే సెకండ్ పార్ట్ 2 రూపీస్ అవుతుందా? అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? టోటల్ ఎన్ని రూపీస్ అవుతుంది 3 రూపీస్ అవుతుంది అనుకున్నాం. ఓకేనా, సో ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ కలిపితే టోటల్ వస్తుంది. కానీ క్వశ్చన్ ప్రకారం టోటల్ ఎంత 300. 300 అంటే 3 రూపీస్ కాస్త 300 అయింది కాబట్టి దీన్ని 100 తో మల్టిప్లై చేయాలి. అలాగే మనకు స్మాలర్ పార్ట్ ఏది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ టర్మ్ ని కూడా 100 తో మల్టిప్లై చేస్తే మనకు 100 అనేది 100 రూపీస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us see the next question. The ratio of the ages of A and B is 3:4. If A is 15 years and find B's age. ఓకేనా, మనకు A is to B ఎంత ఇచ్చినాడు 3:4 పర్సన్స్ ఏజ్. అంటే A's ఏజ్ ఇస్ 3 years, B's ఏజ్ ఇస్ 4 years అయితే అనుకోవాలి రేషియో ప్రకారం. కానీ మనకి ఏ ఏజ్ వాల్యూ ఎంత ఇచ్చినాడు 15 years ఇచ్చినాడు. అంటే ఈ 3 కాస్త 15 ఏంటంటే 5 తో మల్టిప్లై చేసినాడు. బి ఏజ్ కూడా 5 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 20. B's ఏజ్ ఇస్ వాట్ 20. దట్ ఇస్ ఆఫ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్.